కనికర సంపన్నుడైన తండ్రి రామకి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో వందనాలు. ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క చిత్తాన్ని మన మీద ఎలాగ జరిగిస్తున్నాడు, అది జరిగించడానికి గల కారణం ఏమిటి, మనం ఏ రకంగా ఉంటే ఆయన మన మీద ఆయన చిత్తాన్ని జరిగిస్తాడు అన్న ఈ కొద్ది మాటలను మనము ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మరి ప్రతిరోజు కూడా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని తండ్రి దీవించి ఆశ్రయించగాక. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ప్రియ సంగమ, ఈరోజు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ప్రజల కోసం అనేకమైన కార్యాలు చేసి ప్రజానికాన్ని కాపాడడం కోసం తన ప్రాణాన్ని బలిగా చేసి, అలాగే తాను ఇచ్చిన మాట ప్రకారంగా పునరుద్ధానుడై లేచి మన జీవితంలో పునర్జీవం మనకి ఇచ్చిన క్రీస్తు కోసము ఈరోజు పాఠ్య భాగాన్ని మనం నేర్చుకుందాం. హల్లెలూయా. అయితే ఈ విషయాలను గూర్చి ముందు, మధ్యలోనూ, ఇప్పుడు కూడా అనేకమైన ప్రవక్తల ద్వారాను, ప్రవక్తనీయుల ద్వారాను, భక్తుల ద్వారాను, సేవకుల ద్వారాను, కాపరుల ద్వారాను అనేకమైన మాటలు పరమ తండ్రి మనకి దయచేశాడు. మరి ఇది చిట్ట చివరి దినములో ఆయన ఏం చేశాడంటే, ప్రజానిక కోసము ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టి, మానవ శరీరాన్ని విడిచిపెట్టి తిరిగి మహిమ శరీరంతో ఆయన లేచాడు. అదే పునరుద్ధాన దినము. ఆయన లేచి ప్రపంచంలో ఏ శక్తులు కూడా జయించలేనిది ఆయన జయించి ప్రపంచానికి ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయాడు. ఎలా జరిగింది ఇదని ఇప్పటికీ కూడా చాలామందికి ప్రశ్నార్థకంగానే ఉంది. మరి అలా లేచిన క్రీస్తు మనకేం చెప్తున్నాడో ఒకసారి మనం నేర్చుకుందాం. ఇది ఆది నుంచి చివరి వరకు కూడా అనేక రకాలుగా చెప్పబడిన మాటలు మనం ఈ పునరుద్ధాన దినం కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సంగమా, మరి వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఇదిగో వాక్యమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీ కృపను, మీ యొక్క దేవుడు మీ యొక్క కుటుంబాలను ఆయన కృపతో నింపుగాక. మీ సహకారం మా యొక్క ఛానల్కి దయచేస్తారని నమ్ముతున్నాము. సంగమా, మరి ఉదయకాల సమయంలో అంటున్నాడు, పునరుద్ధానుడై లేచిన తండ్రి క్రీస్తు మనకి పునర్జీవాన్ని, అంటే పడిపోయిన మన జీవితాలను బాగు చేసి, విసిగిపోయిన మన జీవితాలకు ఆయన న్యాయం చేసి, కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వడానికి, మనం పడిపోయిన వారిని తిరిగి లేపడమే పునర్జీవనము. అంటే చనిపోయిన వారిని బ్రతికించడం. ఒక మాట చెప్పుకుంటే పునర్జీవనం అంటే ఏంటండి? చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించడం. మరి క్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరంతో ఉన్నప్పుడు అదే చేశాడు. లేఖనాలు కూడా మనం చదువుకుంటున్నాం. చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపాడు కదా, 2 సార్లు 2 చోట్ల. అది పునర్జీవము అంటే మరలా బ్రతికించడం. పునర్జీవము అన్న పదానికి అర్థము మరలా బ్రతికించడము. ఈరోజు మనల్ని కూడా మరలా బ్రతికించడం కోసం ఎందులో బ్రతికిస్తున్నాడు? అనేకమైన చిక్కుల్లో పడిపోయాం మనం, అనేకమైన బాధలో పడిపోయాం, అనేకమైన ఉపద్రవాలు మనం పడిపోయాం. మనం లేవలేకపోతున్నాం, మనకు శక్తి సరిపోవట్లేదు, మన ఆలోచన సరిపోవట్లేదు, మన ఆత్మ బలం సరిపోవట్లేదు. అలాంటి సమయంలో ఆయన మనకి సహాయకుడిగా ఉండి మనల్ని లేపాడు. హల్లెలూయా. ఈ మాటను మనం చూసుకుంటే ప్రతి సంగమా, యోహాను సువార్త 21వ అధ్యాయంలో 3వ వచనం నుంచి కొన్ని మాటలు మనం విన్నట్లయితే, చదివినట్లయితే అక్కడ ఇలా రాయబడిందండి. శిష్యులకు అప్పగించిన పని చేయకుండా, శిష్యులకు చూపించిన మార్గంలో నడవకుండా, వారికి 3.5 సంవత్సరాలు బోధించిన బోధ వారు వినకుండా
వారి వారి సొంత పనులకు వారు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏమయ్యారు వీళ్ళు? లోకానుసారమైన జీవితాన్ని జీవించారు. ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు నేటి సారాంశం కలిగిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. భక్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన 12వ అధ్యాయంలో 2వ వచనం కానీ మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు, మీరు ఈ లోకానుసారమైన మర్యాదను కాకుండా సంపూర్ణమైనది, ఉత్తమమైనది, మేలు కలిగించినది మీరు అవలంబించి క్రీస్తు యొక్క మార్గాన్ని అవలంబించి దేవుని చిత్తాన్ని నెరవేర్చలాగులు మీరు ప్రవర్తించండి అని భక్తులని పౌలు గారు అక్కడ చెప్పాడు. అనుకూలమైనది, ఉత్తమమైనది, సంపూర్ణమైనది. ఈ మాటలన్నీ కూడా శిష్యులు విడిచిపెట్టేశారండి. ఈరోజు మనం కూడా చాలామంది విడిచిపెట్టేస్తున్నాం మేము, జాగ్రత్త. అందుకే అక్కడ ఆయన అంటున్నాడు, ఇవన్నీ కూడా మీరు అవలంబించి ఈ లోక మర్యాదను దాటి బయటకు రమ్మంటున్నారు. ఎందుకంటే లోక మర్యాద ఎవరికి పనిచేస్తున్నారు? అది మూర్ఖత్వానికి, లేకుంటే పడిపోవడానికి, లేకుంటే అడుగులు తడబడడానికి, లేకుంటే చీకటిలో నడవడానికి మాత్రమే ఈ లోక మర్యాద, లోక మనుషులకు తలంపులు, ఉద్దేశాలు పనిచేస్తాయి. అంతేగాని పడిపోయిన నిన్ను పైకి లేపడానికి ఏమాత్రం కూడా సహాయం చేయవు. అందుకని అంటున్నాడు, ఉత్తమమైనది ఏదో నువ్వు వెతుక్కో. నీ జీవితంలో పనికొచ్చినది ఏదో నీవు అవలంబించుకో. పనికి రానిది ఏదో దాన్ని విడిచిపెట్టేయి. సంపూర్ణమైనది తండ్రి యొక్క మాట, ఆ మాట ప్రకారంగా మీరు జీవించండి అని భక్తుని పౌలు గారు నాటి రోమారాజ్యంలో ఉన్నటువంటి కొంతమంది యూదులకు చెప్పిన మాటలు ఈరోజు మనందరికీ చెప్తున్న మాటలు. అనుకూలమైనది ఏదో చూసుకోవాలి, ఉత్తమమైనది ఏదో చూసుకోవాలి, సంపూర్ణమైనది ఏదో చూసుకొని దేవుని చిత్తము మన మీద ఏదైతే నెరవేరుతుందో అది మనం అవలంబించినప్పుడు ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం. అదే పునరుద్ధానానికి, పునర్జీవానికి మధ్యన ఉన్న వాక్యం అది. హల్లెలూయా మాట. ఇక సారాంశానికి వస్తే, పునరుద్ధానుడై పునర్జీవం ఎలాగిచ్చాడో వివరించుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 3వ వచనం నుంచి కిందకి మనం చదువుకునేటప్పుడు అక్కడ కొన్ని మాటలు మనకి స్పష్టంగా కనిపిస్తాయి. ఏం మాటలు అవి? క్రీస్తు సజీవుడిగా ఉన్నప్పుడు, అంటే శరీరంతో ఉన్నప్పుడు, అని చనిపోవడం కాదు, శరీరంతో ఉన్నటప్పుడు, శిష్యుల మధ్య సంచరించినప్పుడు, యేరుషలేము ప్రాంతంలో ఆయన సువార్త చేసినప్పుడు, రోగులను స్వస్థపరిచినప్పుడు, దెయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు, మనిషికి ఏదైతే బలహీనత ఉందో ఆ బలహీనతలోంచి నోటి మాట ద్వారాను, చేతి ద్వారాను స్వస్థత కలిగించి వారిని బ్రతికించినప్పుడు శిష్యులు చెప్పిన మాటలు ఏం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్త చేయండి, సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్త చేయండి అని శిష్యులకు మాత్రమే చెప్పాడు. ఈ బాధ్యత ఎవరికి అప్పగించలేదు ఆయన. ఎందుకంటే శిష్యులు నమ్మాడు కనుక కొన్ని రహస్యాలు కూడా వారికే చెప్పాడండి. వారికే చెప్పి ఆ మార్గం నుంచి వారిని నడిపించాడు. ఆయన ఉండేటప్పుడు వీరు నడవలేదు, బోధించాడు అంతవరకే. అయితే ఆయన ఏమనంటే, నేను మీ మధ్య సదాకాలం ఉన్నవాడిని కాదు, కానీ మీరు ఈ లోపల కొంతకాలం ఉండవలసిన వారు అయి ఉన్నారు కనుక నేను అప్పగించిన పని, నా తండ్రి నాకు అప్పగించిన పని నేను ఎలాగైతే నెరవేరుస్తున్నానో అదేవిధంగా మీరు కూడా నెరవేర్చండి నా శిష్యులారా అని స్పష్టంగా, చక్కగా, అందంగా, ముద్దుగా రాలించి బుజ్జగించి చెప్పాడండి వాళ్ళకి. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? పడిపోయారు. అందుకే అంటున్నాడు రోమపత్రికలో, లోక మర్యాదను అనుసరింపక అన్నాడు అక్కడ. వీళ్ళు మళ్ళీ లోకంలో పడిపోయారు, లోకాశలో పడిపోయారు, లోక తలంపులోకి వచ్చేసారు, లోక ఉద్దేశాలకు వచ్చేసారు. అంటే వారు ఏం చేశారు? పైనుంచి కిందకు పడిపోయారు. వాళ్ళు. కానీ క్రీస్తు ఏం చేశారంటే పునరుద్ధానుడై లేచి, హల్లెలూయా, పునరుద్ధానుడై లేచి వాళ్ళకి మరలా జీవితాన్ని ఇచ్చాడండి. అదే పునర్జీవనము. అంటే మరలా చనిపోయారు వాళ్ళు. ఎక్కడ?
పరలోక సంబంధమైన మాటలను పరలోక సంబంధమైన కార్యాలను విడిచిపెట్టి లోకంలో కలిసిపోయారు కనుక వారు ప్రభు దృష్టిలో చనిపోవడంతో సమానమే. వారు పడిపోయారు వాళ్ళు ఇంకా, కానీ పడిపోయారు కదని క్రీస్తు విడిచిపెట్టలేదండి. అదే ఈ పునరుద్ధానానికి పునర్జీవానికి గల వ్యత్యాస భేదము. పడిపోయిన వారిని విడిచిపెట్టలేదు ఆయన. ఏం చేశారంటే మరలా ఆయన దగ్గర వారి దగ్గర మహిమ శరీరంతో వెళ్ళి, రూపాంతరం పొందుకొని మహిమ శరీరంతో వెళ్ళి వాళ్ళతో అక్కడ సంబంధించిన కొన్ని మాటలను వారికి చెప్పాడు. వారికి సంబంధించిన మాటలు చెప్పాడు, సంభాషణ చేశాడు, అంటే మాటలు వారితో మాట్లాడాడు. అప్పుడు వారు మరలా ఏం చేశారంటే క్రీస్తు వారికి పడిపోయిన వారిని మరలా నూతన పరచి పరిశుద్ధాత్మను నింపి వారి బ్రతుకులలో వెలుగును కలిగించి వారిని మరలా ఆయన మార్గంలో నడిపించి పునర్జీవాన్ని కలిగించాడు. హల్లెలూయా. అలా పునర్జీవం కలిగించాడు కనుకనే ఈరోజు ఇన్ని వేల సంవత్సరాల నుంచి, ఇన్ని వందల సంవత్సరాల నుంచి, ఇన్ని 10 సంవత్సరాల నుంచి ఇక ముందు కూడా వారిని జ్ఞాపకం చేసుకునే భాగ్యము, అదృష్టము క్రీస్తు వారికి ఇచ్చాడండి. ఇదే పునర్జీవానికి సాదృశ్యము. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ రాయబడిన లేఖ ప్రకారంగా అనుకూలమైనది చేశారు, సంపూర్ణమైన దాన్ని గ్రహించుకున్నారు, ఉత్తమమైన దాన్ని వారు పట్టుకొని ఆ మార్గంలో వెళ్ళి మరలా ఎప్పుడు కూడా వారు పడిపోలేదు. వారు అర్ధసాక్షులుగా నిలబడే వరకు కూడా వారు క్రీస్తు కోసమే పనిచేశారండి. ఇప్పుడు సహోదరులారా, ఈరోజు ఆలయంలో కూర్చొని ఆరాధిస్తున్న నీవు, ఆలయంలో కూర్చొని సంతోషిస్తున్న నీవు, ఆలయంలో కూర్చొని వాయిద్యాలు వాయిస్తున్న నీవు, పాటలు పాడుతున్న నీవు, వాక్యం చదువుతూ వింటున్న మీరు, సంగమా, మీరు ఎక్కడ పడిపోయారో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి చాలు. మీరు ఎక్కడ పడిపోయారు, ఏ విషయంలో పడిపోయారు, ఎందుకు పడిపోయారో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే శక్తిగల తండ్రి మనం నమ్ముకుంటున్న పరమ తండ్రి యొక్క కుమారుడైనటువంటి, అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తు మరలా మనల్ని ఏం చేస్తాడండి? పడిపోయిన మనల్ని పైకి లేపుతాడు. హల్లెలూయా. వంగిపోయిన మనల్ని ఆయన పైకి లేపుతాడు. 18 సంవత్సరాలుగా నడువు వంగిపోయిన స్త్రీని లేపలేదా ప్రసంగమా? 18 సంవత్సరాల నుంచి నడుము పడిపోయిన స్త్రీని ఎలా లేపాడో, సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో, వేదల్లో, లోకం యొక్క ఆశలో పడిపోయిన మనల్ని కూడా ఈరోజు ఆయన లేపడానికి ఆయన ముందుగా పునరుద్ధానుడై మన పునర్జీవాన్ని ఇచ్చాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించుకుంటే ప్రతి సంగమా, ఈ పునర్జీవానికి పునరుద్ధానానికి గల తేడా ఏమిటో, వ్యత్యాస భేదం ఏంటో మనకు తెలుస్తుంది. కానీ ప్రతి సంగమా, మనం అలాంటి విషయాలను కోల్పోతున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 2000 సంవత్సరాల క్రితం ఆయన మానవ శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరాన్ని ధరించుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? మనతోనే ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. మనలోనే ఉన్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళిపోలేదు. ప్రతి మనిషిలోనే ఉన్నాడు. ప్రతి ఆత్మలోనూ ఆయన ఉన్నాడు. ప్రతి మాటలోనూ ఆయన ఉన్నాడు. ప్రతి మనం చేసే క్రియల్లోనూ కూడా ఆయన ఉన్నాడు. ప్రతి తలంపులను, ఉద్దేశాలను కూడా ఆయన ఉన్నాడు. ఎందుకంటే మరలా మనం పడిపోవడము ఆయనకి ఇష్టం లేదు. ఎన్నిసార్లు పడిపోతామండి మనం? ఆయన ఎన్నిసార్లు చెప్తాడండి? మనం పడిపోవడం ఆయన లేపడం, ఇదే పని అయిపోయింది మానవ జీవితానికి. ఎప్పుడు లోకాస్తుల కోసం, లోక మనుషుల కోసం, దానికోసం ఆలోచిస్తామే తప్ప పరలోక సంబంధమైన దానికోసం ఎప్పుడు ఆలోచించావు? ఎప్పుడు వాటి కోసం పట్టించుకున్నావు? అందుకే అనుకూలమైనది ఏదో, ఉత్తమమైనది ఏదో, సంపూర్ణమైనది ఏదో మీరు గ్రహించుకొని దేవుడి చిత్తం ఏమన్నదో అలా ప్రవర్తించమని గట్టిగా చెప్పాడండి ఆనాటి రోమరాజ్యం ఉన్న క్రైస్తవులకు భక్తులైన పౌలు గారు. ఈరోజు నీకు, నాకు, మనందరికీ చెప్తున్నాడు. ఎంతకాలం అండి నీ కుంటి జీవితము, ఎంతకాలం కుంటి నడక, ఎంతకాలం అనాలోచన, ఎంతకాలం యొక్క లోకం కోసం బాధ,
బంధువుల కోసం, చుట్టాల కోసం, పట్టాల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, వీళ్ళతోనే నీకు ఇచ్చిన 24 గంటలు టైం అయిపోయింది. వీళ్ళతో మాట్లాడుకోవడానికి, వీళ్ళతో సంపాదించుకోవడానికి, వీళ్ళ యొక్క సమస్యల పరిష్కారం చేయడానికి నీ యొక్క 24 గంటలు ఇచ్చే ఆ యొక్క ఆయుష్కాలంతో అయిపోతుంది. దేవుడి పని ఇప్పుడు చేస్తున్నావు. దేవుడి మాట ఏది నీలో? దేవుడి ప్రేమ ఉంటే సరిపోదు ప్రియ సంగమా. దేవుడి ప్రేమ నాలో ఉందని చెప్పుకుంటే సరిపోదు. దానికి తగ్గట్టు ప్రవర్తన కూడా ఉండాలి. దానికి తగ్గట్టు మాటలు కూడా ఉండాలి. దానికి తగ్గట్టు ఆలోచన కూడా ఉండాలి. అది పరిపూర్ణమైన ప్రేమ. నాలో దేవుడి ప్రేమ ఉన్నది, నాకులాగా ఎవరు చేయరు అనుకుంటే మూర్ఖత్వం అది. అది కాదు. అందుకు కాదు పడిపోతున్న వారిని, అప్పుల్లో చనిపోతున్న వారిని, బాధల్లో చనిపోతున్న వారిని, రోగంతో చనిపోతున్న వారిని బ్రతికించడం ఆయన. అందుకు బ్రతికించలేదు నేను. ఉత్తమమైనది నువ్వు తెలుసుకుంటావని, అనుకూలంగా నీవు నడుచుకుంటావని, సంపూర్ణమైనది అంగీకరించి దేవుని చిత్తాన్ని అనగా తండ్రి యొక్క చిత్తం ఏమన్నదో అది జరిగిస్తావని నిన్ను బ్రతికించాడు. ఇది పునర్జీవము. అందుకని పునరుద్ధానుడై లేచి మనకంటే ముందుగా లేచైనా మనకి సహాయం చేస్తున్నాడు. ఇది ప్రియసంగమా ఆరాధిస్తున్న వారందరూ కూడా గ్రహించుకోవాల్సిన అధ్యాయము మాటలు. అందులో ఆధ్యాత్మికమైన మాటలు, ఆధ్యాత్మికమైన క్రియలు, ఆధ్యాత్మికమైన తలంపులు. ఆధ్యాత్మికం అంటే హృదయానికి అద్దుకునేవి, లేకుంటే నీ ఆత్మను మార్చినవని అర్థం. ఆధ్యాత్మికమైన పాటలు అంటే ఏంటి? నీ ఆత్మను కదిలింపజేసేది. మాట కూడా అలాంటివి, నీ ఆత్మను కదిలింపజేసేది. మనం చేసిన తప్పులను సరిచేసి ఒప్పుగా మార్చేదే ఆధ్యాత్మికమైన మాటలు కానీ, పాటలు కానీ, ప్రవక్తన కానీ. ఇది ఆత్మకు సంబంధించింది. అదే ఆధ్యాత్మిక అన్న మాటకు అర్థం. కావున ఇప్పుడు సహోదరులారా, మీరు ఏం తలంచుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మేము ఏమి తలంచుకుంటున్నామో మీకు తెలియదు. కానీ అవన్నీ కూడా మనం అవలంబించుకొని పడిపోతున్నాం, కురింగిపోతున్నాం, ఉంగిపోతున్నాం. మళ్ళీ ఆయన ఏం చేస్తానంటే లేపుతున్నాడు. దాని ఉచితమైన కృప చేత, ఉచితమైన ప్రేమ చేత, ఉచితమైన దయగలిగిన తండ్రి ఉచితమైన దయ చేతనే మనల్ని ఆయన లేపుతున్నాడు. ఇది ఒక్క సత్యం తెలుసుకుంటే ప్రతి సంగమం ఇంకెప్పుడు కూడా నువ్వు పడిపోవు. లోక మర్యాదలో నువ్వు వెళ్ళిపోవు, లోకస్తులతోని నువ్వు నడవు లోకులు నడిచిన మార్గంలో. ఇదే పునరుద్ధానానికి పునర్జీవానికి కలిగిన తేడాన్ని తెలియజేస్తున్నాను. కావున మీ అందరూ కూడా ప్రతి సంగమం మీరు ఎక్కడైతే పడిపోతున్నారో దయచేసి మీరు ప్రార్థన చేసుకొని ఆ మార్గాలను విడిచిపెట్టండి, ఆ మాటలను విడిచిపెట్టండి. లోక మర్యాదను మీరు తుడిచిపుచ్చండి. ఈ లోక మర్యాదను పరలోకానికి చేర్చదు సహోదరుడా. పరలోకానికి చేర్చదు సరికదా. నీవు సజీవురాలు ఉంటుండగానే నీకు అవమానాన్ని తెచ్చిపెడుతుంది. అవమానాన్ని తెచ్చిపెడుతుంది తప్ప గౌరవం లోక మర్యాద వల్ల కానీ, లోకస్తుల మాటల వల్ల కానీ నీకు రాదు. కానీ పరమ తండ్రి మీద ఆనుకొని తన అద్వితీయ కుమారుని క్రీస్తుని వెంబడించి ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు అంతా మేలే, అంతా సుఖాంతమే, అంతా సంతోషమే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగలిగినాన్ని కొందములు ఈ ఉదయకాల సమయంలో వాక్యమే దిగొచ్చి మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. పునరుద్ధారానికి పునర్జీవానికి గల తేడా ఏమిటోనానని వాక్యం ద్వారా మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నా ప్రభ ఆనాడు తండ్రి నాన్న నీ శిష్యులు కూడా నా ప్రభావ దారి తప్పినప్పుడు మరలా పడిపోయినప్పుడు తండ్రి లేవనెత్తి వారికి నూతనమైన జీవితం ఇచ్చావు. అలాగే తండ్రి మేము కూడా తండ్రి నాన్న లోకస్తుల్లోనూ లోక మనుషుల చేత తృణీకరించబడి నాయన ఆశలో పడిపోయి తండ్రి నా ప్రభు ఇదే జీవితం అనుకుంటున్నాం మేము. తండ్రి మమ్మల్ని క్షమించి పడిపోయిన మమ్మల్ని తండ్రి మాకు పునర్జీవాన్నిచ్చి ఆలోచన కలిగించి నాన్న నీతో సహాయం చేసే భాగ్యం, నీ మాట విని నీ మార్గం నడిచే ధన్యత వాక్యం బిడ్డలందరికీ మాకందరికీ కూడా దయచేస్తామని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు రాముని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా తండ్రి నామములో వందనాలు. తండ్రి మమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.